మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ శనివారం. అందరూ కాఫీలు టీలు తాగారా, టిఫినీలు చేశారా? ఈ వీడియో నిన్న తెల్లవారుజామున 4 గంటలప్పుడు వీడియో. నిన్న చాలామంది అడిగారు, అక్క ఏంటి ఈరోజు వీడియోస్ రాలేదు మాకు అని. మీకు వీడియోస్ రాకపోవడం కాదు, నేనే నిన్న వీడియోస్ పెట్టలేదు. నిన్న అనుకోకుండా పొద్దున్నే తోటలోకి వెళ్ళవలసి వచ్చింది. ఇక మీ అందరికీ తెలిసిందే, తోటలోకి వెళ్తే నెట్వర్క్ అస్సలు పనిచేయదు. వీడియోస్ ఉన్నా అక్కడ నేను అప్లోడ్ చేయలేను కాబట్టి నిన్న వీడియోస్ ఏమీ రాలేదు. సారీ రాకపోవడం కాదు, నేనే పెట్టలేదు. ఇక నిన్న తెల్లవారుజామున 4 గంటల నుంచండి ఈ వీడియో. పొద్దున్నే 6:30 కల్లా తోటలోకి వెళ్ళాలి కాబట్టి 4 గంటలకే నిద్ర లేచాను. లేవగానే ముందు బ్రష్ చేసి వంటగదిలోకి వచ్చేసాను. అంటే ఇంకా ఇంటి బయట పనులు ఏమీ చూసుకోకుండా ముందు వంటగదిలోకి వచ్చాను. ముందు మంచినీళ్ళు వేడి చేసుకొని తాగి ఇక తోటకి క్యారేజీకి గట్టుకెళ్ళటం కోసం పప్పు చేద్దాం అనుకున్నా. 1 గ్లాస్ పప్పు కుక్కర్లో వేసి శుభ్రంగా కడిగేసి 2 గ్లాసులన్నర నీరు పోసేసి 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేశాను. 1 ఉల్లిపాయ 4 ముక్కలు కట్ చేసి వేశాను. 3 టమాటాలు 4 ముక్కలుగా కట్ చేసి వేసి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చాపచ్చ దంచి వేసేసి 1 దోసకాయ సగం సన్నగా ముక్కలు కట్ చేసి వేసేసాను. ఇక కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టేశాను. పప్పు ఉడుకుతూ ఉంటుంది కదా, ఈలోపు ఇంటి ఎదరు ఊడ్చి తులసిమ్మ దగ్గర నీళ్ళు జిమ్మి ముగ్గేశాను. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసి కాఫీ కోసం పాలు స్టవ్ మీద పెట్టేశాను. పాలు కాగేలోపు బియ్యం కడిగేసి పాలు కాగానే స్టవ్ మీద అన్నం పెట్టేసేయొచ్చని ఇదిగోండి బియ్యం గిన్నెలో పోసుకొని వచ్చి కడిగేస్తున్నాను. ఈలోపు పాలు కాగినాయి. గిన్నెలో బియ్యంతో పాటు ఎసరు కూడా పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను. గ్లాసులో కాఫీ పొడి బెల్లం వేసేసాను. ఇలా కాఫీ కలుపుతున్నాను. కొందరికి డౌటు, కాఫీ బెల్లంతో కలుపుతున్నారు బాగుంటుందా అని. ఒకప్పుడు నేను కూడా కాఫీ బెల్లంతో కలిపితే బాగోదు అనుకునేదాన్ని. కానీ ఈ మధ్యన చాలా రోజులు అవుతుంది మేము బెల్లంతోనే కాఫీ తాగుతున్నాం. టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే తాగేదాకా తెలియలేదు అది బాగుంటుందా బాగోదా అని. కానీ బాగుంటుందండి. బెల్లంతో తప్పితే అసలు పంచదారతో కాఫీ తాగటం లేదు. కాఫీ తాగేసి పప్పు తాలింపు కోసం ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మళ్ళీ కట్ చేసేసరికి అన్నం ఉడికిందండి. మీకు ఒకటి చెప్పనా, నాకు అన్నం అస్సలు గంజి వంపకుండా చేత కాదు. అయితేనేమో మెత్తగా అవుతుంది. ఏది గంజి వంపే పని లేకుండా వండుదాం అనుకుంటే అయితే మెత్తగా అవుతుంది, లేదంటే మరీ పలుగ్గా ఉంటుంది. మా వారేమో మరీ పలుగ్గా ఉంటే తినరు. నేనేమో అన్నం కొంచెం మెత్తబడినా నాకు నచ్చదు. అందుకనే ఇలా ఎసరు పెట్టేసాను అనుకోండి, మనకిష్టం వచ్చినట్టుగా వండుకోవచ్చు కాబట్టి మరింత ఎసరు పెట్టేసి అన్నం వండుతాను. ఇక గంజి వంపేసి మంట సిమ్లో పెట్టేసి అన్నం మళ్ళీ స్టవ్ మీద పెట్టేశాను. 2 నిమిషాల్లో అన్నం ఉమ్మగిలుతుంది. పప్పు కూడా ఉడికింది. కాకపోతే కుక్కర్లో ఎయిర్ మొత్తం పోయిందాక అక్కడ స్టవ్ దగ్గర ఎందుకు నిల్చోవటం అని ఇల్లు ఉడుద్దామని రూమ్లోకి వచ్చాను. నేను ఇల్లు ఉడుస్తుంటే వాడు రియాక్షన్ చూసారా, కొద్దిసేపు అట్లే చూస్తున్నాడు. తొందరగా వచ్చి ఏది నేను కామ్గా ఉన్నప్పుడు బర్రను వచ్చేసి చీపిరి పట్టేసుకుంటాడు అనమాట. ఎందుకో తెలియదు, వాడు ఏది చేసినా నాకు ఇబ్బంది అనిపించదు, కోపం అనిపించదు. ఇల్లు ఉడిచిన కొద్దిసేపటికి మళ్ళీ ఎక్కడో మూలన్న కవర్లు తీసుకొచ్చిద్ది, పేపర్లు తీసుకొచ్చిద్ది, 2 కాళ్ళతో నోటితో చింపి ముక్కలు చేసి ఆడబెట్టిద్ది. అయినా కోపం అనిపించదు, ఎందుకో తెలియదు. మా ఇంట్లో తెల్లవారుజామున 3:30-4 నుంచే టీవీ మోగుతూ ఉంటుందండి. ఆ మధ్యన ఎప్పుడో ఒక వీడియోలో అంత పొద్దున్నే టీవీ ఎవరు చూస్తున్నారంటే నేనేం చూడను, అంత పొద్దున్నే మా వారే చూస్తారు. అది కూడా న్యూస్ ఛానల్లో ఎక్కువ చూస్తారు. ఎక్కువ ఇంటి దగ్గర ఉంటారు కదా. 3:30 దగ్గర నుంచి ఇక ప్రపంచంలో జరిగే వింతలు విశేషాలన్నీ టీవీ పెట్టి చూస్తారు. పొద్దున్నే టీవీ పెడితే మనకు మంచి వార్తలు వినేదానికంటే ఎక్కువ వాళ్ళని వీళ్ళు చంపారు, వీళ్ళని వాళ్ళు చంపారు, అక్కడ యాక్సిడెంట్లు, ఇక్కడ ఫైర్లు, అక్కడ యుద్ధాలు, ఇక ఇవే పొద్దున్నే ఇవే చూడాల్సి వస్తుంది ఈ న్యూస్ ఛానళ్ళ వల్ల. అవి చూసిన దగ్గర నుంచి మనసుకు బాధగా భారంగా అనిపిస్తుంది. అయ్యో ఇట్లా జరుగుతుంది లోకంలో. పొద్దున్నే ఆ న్యూస్ ఛానల్లో కాకుండా ఏ భక్తి పాటలో సినిమాలో పెట్టొచ్చు కదా అని మా వారిని అంటే, నేను పొగులు ఇంటి దగ్గర ఉండి ఏమన్నా టీవీ చూస్తున్నా, మరి పొద్దున్నే కదా మనకు ప్రపంచంలో ఏం జరిగేది తెలిసేది అని ఆయన అంటారు. సర్లేండి. ఇక పప్పు ఉడికింది కదా, పప్పు మెత్తగా మెదిపేసి పప్పు తాలింపు పెడుతున్నా. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, కచ్చాపచ్చ దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ వేసి
దోసకాయ ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు నేను చేస్తున్న పప్పు దోసకాయ పప్పు. దోసకాయలో సగం దోసకాయని సన్నగా ముక్కలు కట్ చేసి పప్పు ఉడికేటప్పుడే కుక్కర్లో వేసి ఉడకబెట్టేశాను. ఇంకో సగం ముక్క ఉంది కదా, దాన్ని సన్నగా తరిగి ఇలా తాలింపులో వేసి దోసకాయ ముక్కలు మంచిగా మగ్గి తాలింపు మంచిగా వేగిన తర్వాత మెతిపి పెట్టిన పప్పుని ఇలా తాలింపులో పోస్తున్నా. ఇలా చేయడం వల్ల దోసకాయ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. పప్పు తినేటప్పుడు అక్కడక్కడ ఈ తాలింపులో వేసిన దోసకాయ ముక్కలు ఇంకా బాగుంటాయి అన్నమాట. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక పప్పు తాలింపులో వేసిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. మనకి ఎంతో ఇష్టమైన కొత్తిమీర. ఈ కొత్తిమీర ఇంట్లో ఉందనుకోండి, నేను ప్రతి దాంట్లో వాడతా ఎక్కువగా. ఒక్కోసారి ముఖ్యమైన దాంట్లోనే కొత్తిమీర వండదు. ఎందుకంటే ఎక్కువ వాడితే ప్రతిసారి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి. ఇక పప్పులో కొత్తిమీర వేసేసాను. పప్పు కూడా బట్టలు కూడా ఉతికేసి ఇంట్లో పని అంతా అయిపోయింది. తెల్లంగా తెల్లారి వెలుగు కనపడుతుంది అనుకున్నప్పుడు ఇంటి ముందు కసు ఊడ్చి కల్లాపు చల్లుతున్నా. ఏంది రోజు పెంచుకొని వాసన రోడ్డు మీద పోతావా కల్లాపు చల్లడానికి? ప్రతి వీడియోకి నా మాటలే వినపడతాయి. ఎక్కువ ఆ సౌండ్లు బయట సౌండ్లు ఎక్కువ వినపడతాయి కాబట్టి అప్పుడు వీడియోలో ఉన్న మాటలను నేను కట్ చేసి నేనే వాయిస్ రికార్డ్ ఇస్తాను. కానీ ఇక్కడ ఒక చిన్న వీడియోలో మాత్రం మా వారి మాట వినపడింది. ఏంటంటే రోజుకు రోజు పెంచుకుంటూ వెళ్తున్నావు, ఇక రోడ్డు దగ్గరికి వెళ్ళి రోడ్డు మీద కల్లాపు చల్లుతావా ఏంటంటున్నారు. నిజమే, స్టార్టింగ్లో ఈ ఇంటికి వచ్చినప్పుడు ఎంత కొంచెం ఊడ్చి కల్లాపు చల్లటం మొదలేసా. ఇక అది రోజుకు రోజు పెరుగుకుంటా పోతుంది. ఆయన అన్నారని కాదులేండి, కానీ నిజంగానే గుర్తు చేసుకుంటే అప్పుడు ఎంత చల్లే ఇప్పుడు ఎంత చల్లుకుంటా పోతున్నా అనిపించింది. ఇక ఇంట్లో పని అంతా అయిపోయింది. స్నానం చేసి తోటకెళ్ళటానికి అన్నం బాక్స్ కడుతున్నా. అప్పటికి టైం 6:10 నిమిషాలు అయింది. టిఫిన్ అయితే దోశల పిండి ఉంది టిఫిన్ కోసమని, కానీ 6:10కేమో టిఫిన్ చేయలేము. అలా అని టిఫిన్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని తోటలోకి వెళ్తేనేమో చల్లారిపోతే తినబుద్ధి కాదు. అదే అన్నం అనుకోండి, పప్పు కదా, 8:00కైనా తినొచ్చు, 9:00కైనా తినొచ్చు. అట్లని ఇక 2 సార్లకి పొద్దున పూటకి మధ్యాహ్నానికి అని అన్నం బాక్స్ కట్టేసా. ఇక మంచినీళ్ళు, పప్పు, పెరుగు, పప్పుతో పాటు మామిడికాయ పచ్చడి నూరా, పచ్చడి కొంచెం పెట్టేసి సంచిలో పెట్టేసుకొని బయలుదేరాం. మేము బయలుదేరామంటే లియోగాడు ఆగుతుందా చెప్పండి. అదిగోండి, తల్లిదండ్రి ఊరికి వెళ్ళేటప్పుడు పిల్లోళ్ళు మేము వస్తాం అని మారం చేసినట్టు వాడు కూడా బండి చుట్టూ రౌండ్ తిరుగుతుండ అనమాట. ఇక బయలుదేరామండి. టైం 6:20 అయింది. సూర్యదేవుల వారు అప్పుడే ఆకాశంలోంచి బయటకు వస్తూ జ్యోతి వల్లే వెలుగుతున్నారు. మేము వెళ్ళే దారి వైజాగ్ నుండి హైదరాబాద్ వెళ్ళేది. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే హైవే రోడ్డు నుంచి మళ్ళీ సింగిర్ రోడ్డుకి వెళ్ళాలి. వెళ్ళే దారిలో ఆంజనేయ స్వామి వారు కనిపిస్తుంటారు. మేము తోటలోకి వెళ్ళాము. తోటలోకి వెళ్ళేసరికి మన ముఠా వాళ్ళు కూడా వచ్చారు. అక్కడ ఉన్న ఆ బాస్కెట్లన్నీ కూడా వాళ్ళ భోజనాలు, అదేనండి బుట్టలన్నీ కూడా వాళ్ళ క్యారేజీ బుట్టలు అనమాట. ఇంతకీ చెప్పలేదు కదా పని ఏంటని. నిన్ననే మొక్కజొన్న ఇరవడం స్టార్ట్ చేశాము. అసలు అయితే ఇంకొక 2-3 రోజులు టైం ఉంటుంది అనుకున్నాము, కానీ అనుకోకుండా ఈరోజు స్టార్ట్ చేసాం. అయ్యో సారీ, ఈ వీడియో ఈ రోజుది కాదు, నిన్నటిది కదా. నిన్న స్టార్ట్ చేశాము. 18 మంది మన ముఠా వాళ్ళు వచ్చారు. ఎప్పుడో ఒకరు అడిగారు ముఠా అంటే ఏంటక్క అని. ముఠా అంటే ఇప్పుడు మనకి మొక్కజొన్న ఇరవటానికి రావడమే కాదు, ఏ పనికి వెళ్ళినా మామిడికాయ కోతకు కానీ, నాట్లకు కానీ, కలుపులకు కానీ, మిరప తోటలకు కానీ, ఇట్లా ఏ పనులకు వెళ్ళినా సరే 10 మంది కలిసి ఒక పని చేయడానికి వెళ్తున్నారంటే ముఠా అంటారు. అదే ఒక్కళ్ళు వస్తేనే ముఠా అని, ఇద్దరు వస్తేనే ముఠా అనరు. 5-6 దాటిన తర్వాత అవతల ఎంతమందినైనా ముఠా అంటారనమాట. రాజ్యానికి రాజున్నట్టు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టు, దేశానికి ప్రధానమంత్రి ఉన్నట్టు, ఊరికి ప్రెసిడెంట్ ఉన్నట్టు ఈ ముఠాకి ఒక మేస్త్రి ఉంటారండి. అంటే ఎటన్నా పనికి వెళ్ళాలన్నా తను తీసుకెళ్ళడం, లేకపోతే డబ్బులు లెక్క చేయటం, ఎకరాలు లెక్క చేయటం, ఆ రైతులతో మాట్లాడటం, ఇవన్నీ చేయడానికి ఒకరు ఉంటారనమాట. వాళ్ళని ముఠా మేస్త్రి అంటారు. మనకి చిరంజీవి గారి సినిమా ఉంటుంది కదా ముఠా మేస్త్రి అని, అట్లే ఈ ముఠాలకు కూడా ఒక మేస్త్రి ఉంటారు. పని చేసేటప్పుడు అంటే 10 మంది ఉంటే ఒకళ్ళు ముందుంటారు, ఒకళ్ళు వెనకుంటారు. అలా వెనక ఉన్న వాళ్ళని ఏంటి అన్నం తిని రాలేదా, వెనకబడ్డం, ముందు పోయే వాళ్ళు పోతుంటే కనపడట్లేదా అని కొద్దిగా
పెద్దగా అరవటం ఇలా చేస్తుంటారనమాట మేస్త్రి అన్నవాళ్ళు. అంతేకాదండి, ఇలా పనులు చేయడానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ మాట్లాడుకోవాలనుకుంటే ఇంకో రూపాయి పెంచి పెట్టండి, ఇంకో 2 రూపాయలు పెంచి పెట్టండి, మాకు కూలి పడాలిగా అని మాట్లాడటం ఇట్లా చేస్తుంటారనమాట మేస్త్రి అన్నవాళ్ళు. ఇంతకీ మరి ఈ ముఠాలో మేస్త్రి ఎవరో చూపించాలి కదా, చూపిస్తూ ఉండండి. వీళ్ళు ఉదయం 6:30కి వచ్చారండి. ఇక ఉదయం భోజనమే చేస్తున్నారు. అంటే అప్పటికి టైము 9:30 అవుతుంది. అందరూ షెడ్లో కూర్చొని అన్నం తింటున్నారు. మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ అండి. తోటలో ఇలా షెడ్ ఉండటం ఎంత పని చేసినా అన్నం తినేటప్పుడు ఎండా వానల నుంచి ఇలా కాపాడుతుంది. ఇక మేస్త్రిని చూపిస్తా అని చెప్పా కదా, ఇక్కడ సిగ్గుపడి నవ్వుతున్నదో చూసారా, ఆవిడే ఈ ముఠాకి మేస్త్రి. నేను వీడియో తీస్తున్నానని కొంచెం సిగ్గుపడిందిలేండి. అసలైతే వీడియో పెట్టొద్దు అనుకున్నా, తను అలా సిగ్గుపడింది. కాకపోతే మరి మీకు చూపించాలంటే ఇంతమందిలో తను ఎవరో తెలియదు కదా, అందుకనే చూపించాను. ఇక వాళ్ళందరూ అన్నం తింటున్నారు, నేను కూడా తింటున్నాను. నిజం చెప్పాలంటే నేను నిన్న చేసిన పని ఏం లేదండి. వాళ్ళు మొక్కజొన్న కంకులు ఇరుస్తుంటే వాళ్ళు వెనక్కి తిరుగుతూ వ్యవహారం చేశానంటే అంతే. దగ్గరుండి కొంచెం ఎలా ఇరుస్తున్నారో చూసుకోవాలి. మనం ఎలా ఇరుస్తున్నామంటే దగ్గరుండి వాళ్ళ చేతులు పట్టుకొని ఏం విరిపియం. కాకపోతే ఎక్కడన్నా మర్చిపోయి కంకులు వదిలిపెట్టడం కనుక చేస్తుంటారు. అందుకే అక్కడక్కడ చూసి చెప్తుండాలి కాబట్టి వాళ్ళు వెనకే తిరిగి, అది కూడా అప్పుడప్పుడు షెడ్లోకి వచ్చి కొద్దిసేపు కూర్చున్నానులేండి. ఇక నేను అక్కడ అన్నం తింటుంటే చిన్న బాక్స్ మూతలో తింటుంటే చూసేవాళ్ళు ప్లేట్ లేదా అని అడుగుతారు అని అంటే నేను చూపిస్తాను అనమాట. ఒక్క ప్లేటే పెట్టుకొచ్చాను, 2వ ప్లేట్ మర్చిపోయాను. పెట్టాను అనుకున్నాను కానీ మర్చిపోయాను. బాక్స్ మూతలో అన్నం. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని టీవీల్లో చూస్తాం కదా, ఇదైతే హానికరం కాదులేండి. అట్లా అని ఆరోగ్యానికి మంచిది కాదు. వీళ్ళని చూస్తే నాకు నవ్వు వచ్చి ఈ వీడియో తీశాను. ఏంటంటే అన్నం తిన్న తర్వాత మళ్ళీ మొక్కజొన్న ఇరవటం స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఏంటంటే సుట్ట కాల్చుకుంటున్నారు. అంటే అది పొగాకో ఇంకేదో కాదండి, టూకాకులు అంటారు. మన తోటలో చాలా చోట్ల ఉన్నాయి టూకు మొక్కలు, టూకు చెట్లు. ఆ టూకు చెట్లకు కాసే కాయలు కూడా తింటారు. టూకాకులు ఆరోగ్యానికి మంచిదని అయితే నేను చెప్పను, కానీ వాళ్ళు ఆ చుట్టలు చుట్టుకొని ఒకళ్ళు చుట్ట కాల్చుకున్న తర్వాత అదే చుట్టతో ఇంకొకళ్ళు కాల్చుకుంటుంటే నవ్వు వచ్చి ఆ వీడియో తీశాను. ఇక మొక్కజొన్నలు విరిసే ప్రాసెస్లోకి వెళ్దాము. 18 మంది ముఠా వాళ్ళు వచ్చారు కదా, ఈ 18 మందిలో 16 మంది సాలు పట్టుకుంటారండి. మొక్కజొన్న సాలు పట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో సాలు పట్టుకొని వాళ్ళ చేతిలో దబ్బనం, దానితో మొక్కజొన్న చివరన రేఖలు విడియేటట్టు దబ్బనంతో కుచ్చి పైకి లేపుతారు. అప్పుడు రేఖలు విడుతాయి. ఆ విడిన వాటిని తీసేసి కంకిర్చి బస్తాల్లో వేస్తారు. ఆ బస్తాని వాళ్ళకి బరువు అయ్యేంత వరకు లాక్కుంటూ తీసుకెళ్తూ వాటిని ఇరిసేస్తూ ఉంటారు. ఎప్పుడైతే బస్తా బరువు అవుతుందో, విరిసే ఈ 16 మంది కాకుండా ఇంకొక 2 ఉన్నారు కదా, ఆ 2 ఈ బస్తాల్లో కంకుల్ని వేరే ఎర్రటి సంచుల్లో వేసేసి దారంతో కుట్టేస్తారన్నమాట. ఈ బస్తాలన్నీ కూడా ఒక ట్రాక్టర్లో వేసి ఆ మొక్కజొన్న మనకి ఇత్తనాలు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఎక్కడికైతే తీసుకురమ్మంటారో అక్కడికి తీసుకెళ్ళి కాటా వేయించాలి. ఇలా చేసే ఈ పని అంతా కూడా ఇంకో 2 రోజుల దాకా పడుతుంది. ఎండలు బాగా పెరిగిపోయాయి కదా, పగలస్తమానం మొక్కజొన్నలో కంకులు ఇరవాలంటే ఇరవలేక ఉదయాన్నే 6:30కి కంకులు ఇరవడం స్టార్ట్ చేసి 9 అన్నం తింటారు. మళ్ళీ 1 గంట దాకా ఇరుస్తారు. 1 గంట అయిన తర్వాత ఇళ్ళకి బయలుదేరారు. మన తోటలో ఎక్కడ చూసినా కరివేపాకు ఉంది కదా, తలా కొద్ది కోసుకున్నారు. మన వీడియోకి చూపిస్తున్నారు కరివేపాకు కోసుకున్నామని. మేమేమో వాళ్ళు వెళ్ళిన తర్వాత తోటలో కొంచెం డ్రిప్ పైపులు లాగేవి ఉంటే అవి లాగి మళ్ళీ మధ్యాహ్నం అన్నం కూడా తినేసి ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చినప్పటికి టైం 2:15 అవుతుంది. ఇక కాళ్ళు చేతులు కడుక్కొని బయట పొద్దున్నే ఉతికేసిన బట్టలు ఉంటే వాటిని తీసుకొచ్చి ఇంట్లో వేసి మడతలు పెట్టేసి కబుడ్లో పెట్టేసి ఇగోటి గిన్నెలు కడుగుతున్నా. రాగానే కూర్చున్నాం అనుకోండి కొద్దిసేపు, ఇక కూర్చున్న దగ్గరే పడుకుంటానని వద్దొద్దు అట్లయితే కుదరదులే, ఈ పని చేసుకొని అప్పుడు ప్రశాంతంగా కూర్చోవచ్చని అసలు రాగానే కూర్చోకోకుండానే పని మొదలెట్టేశాను. బట్టలయితే తొందరగా మడతలు పెట్టేసి కబోర్డ్లో పెట్టా. గిన్నెలు మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు, కొంచెం ఎక్కువ ఉన్నాయి. అదేనండి పొద్దున్నే పప్పు వండి అన్నం వండి తాలింపు చేసి మళ్ళీ తోటలోకి బాక్స్ కట్టుకెళ్ళి ఇవన్నీ కూడా ఉన్నాయి. పొద్దున వండినవి అన్నీ షింక్లో వేసిపోయినా ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ వాటన్నిటిని బయటికి తీసి అన్నీ గిన్నెలు కడుగుతున్నా. ఇలా కడిగి స్నానం చేసేసి పడుకున్నాం అనుకోండి ప్రశాంతంగా పడుకోవచ్చు. లేదంటే ఈ గిన్నెలన్నీ షింక్లోనే ఉన్నాయి అనుకోండి, నేను అక్కడ పడుకున్నా కానీ ఆ గిన్నెలే గుర్తుకొస్తాయి. కొద్దిసేపు ప్రశాంతంగా పడుకోవాలనిపించదు.
టైం ఏమో మళ్ళీ సాయంత్రం పళ్ళు చేసే టైం ఆయా 2:45 అంటే ఇంకొక అర్ధగంట అయితే సాయంత్రం పళ్ళు స్టార్ట్ చేస్తూనే ఉంటాం కదా రోజు. మరి అలాంటిది ఆ టైంలో నేను పడుకుంటే ఈ గిన్నెలే గుర్తుకొస్తాయి. అందుకే ఈ పని చేసా. అమ్మయ్య, గిన్నెల పని అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా కొద్దిసేపు నడుము వాల్చిన ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి నిన్న వీడియోస్ పెట్టండి ఇందుకు. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.